బిగ్ టీవీ యజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు సుతా సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు కాంగ్రెస్ పార్టీ 6 పథకాలలో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో రుణమాఫీ కానీ, 15,000 రూపాయల రైతు బంధు కానీ అన్నీ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి అన్ని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆశిస్తున్నా. రైతుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరియు రాష్ట్ర మంత్రివర్యులు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పాలనలో రైతులు విసిగిపోయి ఏ ఒక్క సబ్సిడీ లేకుండా అన్నీ ఎత్తేసి 5,000 రూపాయల ఇవ్వడం జరిగింది. రైతన్నలు 5,000 రూపాయలతోని అరాకొర దాంతో ఇబ్బంది పడుతుంటే ఎలక్షన్ల ముందు మన ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మరియు నేషనల్ అధ్యక్షులు ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రతి సభల రైతన్నలకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఇది ఆదుకుంటా అని చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు మేము ముందుకు పోతున్నాం. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ కానీ చేసే దశగా ముందుకు పోతున్నది. రైతు బంధు కానీ ముందుకు పోతున్నాం. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కటి కానీ హామీ లేకుండా ఇప్పుడు రైతన్నలకు ప్రతిదీ సబ్సిడీ ఉండే ఆ సబ్సిడీలను ఎత్తేసి ఇబ్బంది పెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చీదించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ముఖ్యంగా రైతన్నలకు మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఎప్పుడూ ముందుకు పోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంకు వచ్చినాక రైతన్నలు అంటే అప్పుల్లో ఉన్న రైతన్నలు అందరూ 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని ముందుకు పోయారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ రైతన్నల పక్షాన్ని పోరాటం చేస్తుంది, దళారుల పక్షాన కాదు. ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్క మార్కెట్ కానీ, ప్రతి ఒక్క సెంటర్లు కానీ దళారీ వ్యవస్థ లేకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, స్థానిక మంత్రివర్యులు, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ముందుకు పోయి మా రైతులను మేలు చేసే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ తెలంగాణ శుభాకాంక్షలు రైతన్నలకు కానీ, కార్మికులకు, కర్షకులకు అందరికీ వారి బిగ్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.